మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రత్యూష గారు అన్నారు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లో పూర్తిగా తేల్చలేరు కదా అని చెప్పి. సో సింగిల్ జడ్జి ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం కూడా పూర్తి తీర్పు కాదు, ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వు. కానీ జనరల్గా ఏంటంటే ఒక మధ్యంతర ఉత్తర్వు ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్ గా వెళ్ళడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు జడ్జెస్ బెంచ్ మారితే, సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్ మారితే గనక ఏం జరుగుతుంది, ఒక జడ్జి అభిప్రాయం ఇంకో జడ్జి అభిప్రాయంకి మ్యాచ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే జడ్జి దగ్గరికి మళ్ళీ ఈ పూర్తి స్థాయి వెళ్ళినప్పుడు జనరల్ గా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. సో డివిజన్ బెంచ్ 3 ఏంటంటే సింగిల్ జడ్జి ఈ విషయంలో కొన్ని కామెంట్స్ వాడడం మీద కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. కాబట్టి డివిజన్ బెంచ్ నుంచి పెద్దగా మనకు ఈ కేసులో దీనిలో ఫైనల్ జడ్జిమెంట్ ఏమిస్తారనేది మనం స్పెక్యులేట్ చేయకూడదు. బట్ 3వ డివిజన్ బెంచ్ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థ టీఎస్పీఎస్సీ, ఆ టీఎస్పీఎస్సీకి కొన్ని అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా నిర్వహించాలి, వాల్యుయేషన్ ఎట్లా చేయాలి, మనం సలహాలు ఇవ్వకూడదు అని వాళ్ళ అభిప్రాయం ఉంది. ప్రత్యూష గారు దీని మీద ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, మనం ఎట్లా దానికి డిక్టేట్ చేస్తామని అన్నారు. సో కాన్స్టిట్యూషన్ బాడీ అనండి, కాన్స్టిట్యూషన్ బాడీ అయినప్పుడు దానికి ఇండిపెండెంట్ గా తీసుకునే ఒక రైట్ ఉంటుంది. కాకపోతే ఇండిపెండెంట్ గా కాన్స్టిట్యూషన్ బాడీ ఎంత మాత్రం తీసుకుంటుంది అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్. అయితే టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ బాడీ అయ్యుండి ఒక జీవో తీసుకొని వచ్చి, ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చి చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఈవెన్ జీవో 29 గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం. దీని గురించి కూడా మేము కోర్టులకు వెళ్ళాము. అయితే ఒక కాన్స్టిట్యూషన్ బాడీ గవర్నమెంట్ కి, అంటే ఆ కాన్స్టిట్యూషన్ బాడీలో ఉండే వాళ్ళకి తెలియదా దీనివల్ల నష్టం జరుగుతుందని? ఇప్పుడు బిఫోర్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ గారికి అయితే తెలుస్తుంది, హీ నోస్ ఇట్. దో నోయింగ్ హీ సైన్డ్ దట్ జియో, అంటే ఆ జియోని పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారు? కాన్స్టిట్యూషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, అంతేగాని గవర్నమెంట్ తో ఇంక్లైండ్ ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ మహేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడుకుందామండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆ విషయము. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే మహేందర్ రెడ్డి గారు ఇస్ వెల్ క్వాలిఫైడ్ పర్సన్, ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ లాగా ఉండొచ్చని సరే అపాయింట్ చేశారు. మళ్ళీ అంటే యాజ్ పర్ హైకోర్ట్, అంటే యాజ్ పర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ నార్మ్స్ అట్లీస్ట్ ఒక 3 years అన్న పని చేయాలి కదా, ఒక 1 year కూడా పని చేయలేదు అని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోండి స్టేట్ టీజీపీఎస్సీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అనేది చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఎందుకు పనిచేస్తుంది? దట్ ఈస్ నాట్ ద రైట్ వే, రైట్? రాత్రికి రాత్రి అంత సడన్ గా ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అంత మిడ్ నైట్ రాత్రికి రాత్రే వాళ్ళకి ఎందుకు రిజల్ట్స్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? సో చాలా క్వశ్చన్స్ స్టూడెంట్స్ లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి, వీళ్ళు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ప్రతిపక్షాల చేతిలోకి వెళ్ళింది అన్నదానికి ఏమంటారు? సో దీని గురించి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. లైక్ నాట్ ఓన్లీ మన చీఫ్ మినిస్టరే కాదు, మిగతా హూ ఎవర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటున్నారు, ప్రతిపక్షాలని. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, అంటే బిఫోర్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి మా నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు. అప్పుడు హీస్ ఇన్ ద అపోజిషన్. అప్పుడు మరి మాకెందుకు హెల్ప్ చేశారు? స్టూడెంట్స్ లక్షల రూపాయలు పెట్టుకుని కోర్టుకి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు మేము అడగడంలో తప్పేముంది? అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క లక్షలాది నిరుద్యోగుల్ని మొత్తం అపోజిషన్ కొనుక్కోదు కదా. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళం. మాలో ఎంతో మంది, మీకు చెప్తే కూడా బాధ అవుతుంది, మాలో ఎంతో మంది లిటరల్ గా వాళ్ళకున్న గోల్డ్ అమ్మేసుకున్నారు, అప్పులు చేశారు, ఇంకా అప్పులు కూడా తీరలేదు మాకు. నేను ఉన్నారు, రిచెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు, పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరు అనట్లేదు. కాకపోతే అంటే వి ఫీల్ సారీ ఫర్ దెమ్. మేము బయటకు వచ్చి కొట్లాడుతున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ మాకు అగెనెస్ట్, అందుకే వీళ్ళు చేస్తున్నారు అనుకుంటాం. కానీ అసలు అట్లే ఏమీ లేదండి. టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, అది ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేయాలనేది మా ప్రైమరీ డిమాండ్.
అట్లా కండక్ట్ చేసిన రోజు వీ విల్ యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ టీజీపీఎస్సీ, విల్ యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఈ టీజీపీఎస్సీ కరెక్ట్ ఫంక్షన్ అవ్వనప్పుడు మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి డెసిషన్ ని? అంటే ఒకటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఉమెన్స్ సెంటర్ పెట్టారు, ఓన్లీ ఉమెన్స్ కి. దాన్ని ఎట్లా తప్పు పెడతా ఉన్నారు? ఇప్పుడు మీరు ఒక ఉమెన్ క్యాండిడేట్ గా మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా, ఉమెన్స్ కి ఎక్స్క్లూజివ్ సెంటర్ అంటే మంచిదే అనుకుంటారు కదా. ప్లస్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ సెంటర్ పెడితే దానిలో ఈజీగా ఎంతమంది రాస్తారు ఒక సెంటర్ లో? రాస్తారండి బానే, 200-300 మెంబర్స్. సో 200-300 మెంబర్స్ ఒకళ్ళు చూచిరాత గనక ఒకళ్ళు చూసుకుంటూ రాస్తే గనక వెంటనే బయటపడుతుంది కదా. ఎవరైనా ఒకళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, మా దగ్గర మా రూమ్ లో మొత్తం చూచిరాతలు జరిగాయని చెప్పి. సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దానిలో ఉన్న వాళ్ళు అందరూ సెలెక్ట్ కాలేదు. ఏవైతే అంటున్నారో ఒక్క నిమిషం ప్రత్యూష గారిని అండి, మీరు ఇందాక అన్నారు కదా ఉమెన్ కి మాత్రమే స్పెసిఫిక్ గా ఉంది కదా, ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు మీరు. చాలా మంది ఉమెన్ ఇష్టపడతారు కూడా ఉమెన్ స్పెసిఫిక్ సెంటర్స్. యాక్చువల్ గా ఇది ఒక ఛోటా మోటా ఎగ్జామ్ కాదండి, చాలా పెద్ద ఎగ్జామ్ గ్రూప్ 1 అనేది. అంటే స్టేట్ పిఎస్సి ఈజ్ ఈక్వల్ టు యూపీఎస్సి. అంటే మనం రోజు ఏం క్లాస్కి వెళ్ళట్లేదు కదా, జస్ట్ మనం ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ ఫ్రిస్కింగ్ చేసే పంపిస్తారు లోపలికి, ఫ్రిస్కింగ్ చేయకుండా అయితే పంపారు. మరి అట్లాంటప్పుడు అంటే ఫ్రిస్కింగ్ చేసి పంపిస్తారు, మరి అట్లాంటప్పుడు ఉమెన్ మెన్ అనే ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? రేపు పొద్దున బయటకు వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మింగిల్ విత్ ఎవ్రీవన్. మెన్తో కలిసి మింగిల్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా ఉమెన్ కి కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ ఉమెన్ ని మాత్రమే ఒక దగ్గర కూర్చోబెట్టి రాయించాల్సి వస్తుందండి. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఏదైతే టీజీపీఎస్సీ తరపున వాదించిన అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో, నేను దీంతోనైతే అస్సలు సమ్మతం కాదండి. ఎందుకంటే ఉమెన్ కి కంఫర్టబుల్, మెన్ కి కంఫర్టబుల్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే వాట్ ఐ ఫీల్. ఉమెన్స్ కాలేజ్ కదా, దాని టాయిలెట్స్ కానీ మిగతా యూపీఎస్సీ అప్పుడు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వై మెన్ అండ్ ఉమెన్ కలిసి రాస్తారు? ఇప్పుడు నారాయణమ్మ లాంటి ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయి, మరి అక్కడ కూడా వై దే ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఓన్లీ టు ద ఉమెన్ అండ్ మెన్ ఎందుకు పంపిస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను, టీజీపీఎస్సీ అంటే వాళ్ళ పోలీస్ ఫోర్స్ కానీ టీజీపీఎస్సీ కానీ వాళ్ళ ఫ్రిస్కింగ్ అంత తక్కువ ఫ్రిస్కింగ్ చేస్తున్నారా? వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు, మెన్ అయితే బాత్రూమ్లలో కెమెరా స్విచ్ చేస్తారు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేస్తారు. హౌ సిల్లీ ఇట్ ఈజ్ అండి, హౌ సిల్లీ ఇట్ ఈజ్. ఎవరన్నా అంటే నేను అదే అడుగుతున్నాను, టీజీపీఎస్సీ ఏదైతే చెప్తున్నారో అసలు చాలా సిల్లీ అనిపించింది నాకైతే అది. వి డోంట్ అగ్రీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండి. అంటే అప్పుడు ప్రీవియస్లీ వి డోంట్ అగ్రీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడైతే మా మెయిన్ డిమాండ్ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు కదా, కొంచెం ఆగాల్సింది. అంటే October 15th వరకు టైం ఇచ్చినప్పుడు ఎందుకు అంత తొందరగా చేశారు? వై అంత అవసరం వచ్చింది అని చెప్పేదే మా క్వశ్చన్. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది అని. అంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా హైకోర్టు, ఇచ్చుకోవచ్చు మీ రిజల్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు అంతే కదా ఆబ్వియస్లీ. అంటే October 15th వరకు అంటే కొంచెం ఆగాల్సింది కదా. ఇప్పుడు మా డిమాండ్స్ కూడా వేరే ఉన్నాయి. సో అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ వెయిటెడ్. మిడ్ నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంత మిడ్ నైట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దే వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 1 or 2 days అట్లీస్ట్. అడుగుదాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు స్టూడియోలో.